రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న జరగనున్న అన్నదాతకు అండగా వైసీపీ ర్యాలీకి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అశోక్ నగర్లోని దెందులూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తేదీన జరిగే ర్యాలీని విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ర్యాలీ కొనసాగుతుందన్నారు. ర్యాలీ విజయవంతానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను బహిర్గతం చేసి వారికి మద్దతుగా వైసీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని స్పష్టం చేశారు. చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచులకు, సొసైటీ అధ్యక్షులకు, అందరికీ మాజీ సొసైటీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఇది వచ్చినటువంటి మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా రైతు బాగుంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రం బాగుంటుంది. రైతు ఇబ్బంది పడకూడదు చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంగా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైతును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రైతుకి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగానే ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కానీ, ఈరోజు ఈ మా జిల్లాలో, ఏలూరు జిల్లాలో కానీ ఈరోజు చూస్తూ ఉంటే, ఈరోజు అనేక మంది రైతాంగం కానీ, ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు అన్న యూరియా దొరకట్లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేది వాస్తవం. ఈరోజు లేదు యూరియా అందుబాటులో ఉంది అని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా కూడా ఈరోజు మనము ఏదన్నా తప్పు జరిగినప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము ఈరోజు మీరు చేయాల్సింది మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యూరియా కొరత లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు దొరకట్లేదు? ఈరోజు నేను 4 మండలాల్లో మా దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడే కనుక్కోవడం జరిగింది. ఎక్కడా కూడా యూరియా లేక రైతాంగం, 4 మండలాల రైతాంగాన్ని కూడా ఈరోజు నేను మాట్లాడి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఎక్కడ కూడా యూరియా అందుబాటులో లేదే. ఈరోజు యూరియా కొనాలి అంటే మీరు జింక్ కొనండి, కంబైన్డ్గా తెచ్చిస్తామనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ రైతు కూడా వెళ్ళి యూరియాను కొనుక్కునే పరిస్థితి లేదు. బ్లాక్లో కూడా ఈరోజు ఎప్పుడైతే అందుబాటులో లేదో బ్లాక్లో ఏ విధంగా ఉంటుందో పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసిందే కదా. ఈరోజు గతంలో మేము ఏం చేసాము, ముందుగానే యూరియా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎంతమంది ఏ పంట పండిస్తారు, దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అనే దాని మీద ప్రత్యేకమైన ప్రణాళిక చేసి అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా డేటాని తీసుకుని దాని ద్వారా ఎంత యూరియా కావాలని ముందే నిల్వలు తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు ప్యాక్స్ ద్వారా, అదే మార్కెట్ ద్వారా, అన్ని ద్వారా మేము సప్లై చేసామే. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్తో కూడా ఉన్నారు. ఈరోజు ఇంకా కూడా యూరియా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతాంగానికి అండగా నడపాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు యూరియా విషయంలో విఫలమైంది. దీన్ని బాధ్యతగా మేము ప్రశ్నించినప్పుడే తప్పకుండా ప్రభుత్వం మేలుకుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 9వ తారీఖున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరితో, ఏదో పార్టీ కార్యక్రమం కాదు, ఇది ఒక రైతు సోదరులతో రైతులందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రైతుల్ని కోసమని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు ఈ జిల్లాను, అదేవిధంగా నియోజకవర్గంగా ఉన్న రైతాంగాలందరినీ కూడా వెంబడి పెట్టుకుని వెళ్ళి అప్పుడు ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారు, ఎవరుంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా ఈరోజు కోరుతున్నా, రండి, ఆ రోజు ఏలూరు రండి, వెళ్దాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం. డెఫినెట్గా ఈరోజు మనము అది ఇప్పుడే పోస్టర్ కూడా లాంచ్ చేసాం. అన్నది ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనేటువంటి పోస్టర్ని ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది. రైతులకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.